తయారు చేసుకోవడానికి ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ చాలా చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఎందుకు అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లాక్స్ సీడ్స్ దానికోసం చాలా చాలా మంచిది. కొన్ని తీసుకున్నాను, మీరు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. దీంట్లో చియా సీడ్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. వీటిని పొడి చేసుకొని మనకి ఒక గ్రనులా ఎలా తయారు చేయాలి. దీంట్లో కొంచెం ఓట్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, మనకు పొడి చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఫైన్ పౌడర్ చేసుకొని నేను దీంతో ఎట్లా ఈరోజు గ్రనులా బార్స్ చేయాలో చూపిస్తాను. ఇలా పొడి చేసేసుకోండి. అయితే మేము తయారు చేసేటప్పుడు కోడిగుడ్డు తెల్ల సొన్న కూడా వేస్తారు. అది వేయకుండా ఉండడం కోసం మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా పొడి చేసుకున్నాము. అయితే మనకి మిగతా నట్స్ ఇందులో బోల్డ్ రకాలు వేయబోతున్నాను. ఒక్కొక్క నట్టు మనం వేసుకొని దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మనం ముద్దల్లా తయారు చేసుకోవడం కోసం కొన్ని నీళ్లు పోసుకోండి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, కొంచెం వేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇందులో వేసేసి ఆ ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం నీళ్ళు తాకిన వెంటనే దాంట్లో ఒక జిగురులా బయటకు వస్తుంది. అది మనం వేసే అన్నిటిని పట్టుకుంటుంది. ఇందులో ఈ తేనె మనం ఈ విధంగా వేసేసుకోండి. తేనె కూడా మనకి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసేటప్పుడు ఏం చేస్తాం, అన్నీ కరెక్ట్గా పట్టుకోవడం కోసం అందులో తేనె వేస్తాం. అలాగే ఖర్జూరం ఇలాంటివి కూడా వేసి మనం దాంట్లో కలిపేస్తాం. అంటే పేస్ట్ చేస్తే గట్టిగా పట్టుకుంటుంది. కానీ తేనె మన ఫ్లాక్స్ సీడ్స్ పొడి సరిపోతుంది. మిగతా నట్స్ ఖర్జూరు మనకి చాలా చాలా మంచిది. ఇందులో మీరు సోంఫ్, మంచి ఫ్లేవర్ కోసం సోంఫు, ఇందులో రకరకాల సీడ్స్ వేసుకోవచ్చు, నువ్వులు. అలాగే దీంట్లో కావాలంటే చార్మగజ్ ఇలాంటి ఎన్నో మన దేశంలో చాలా దొరుకుతాయి. లేదు మాకు విదేశీ కావాలి అలా ఇలా అంటే మనకి క్రాన్బెర్రీస్ కూడా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. అయితే క్రాన్బెర్రీ జ్యూసు ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిదని చెప్తారు. ఇలాంటివన్నీ మనకి మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇంకొకటి సన్ఫ్లవర్ సీడ్స్, మా పొలంలో బోల్డ్ అన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కానీ వాటిల్లో నుంచి ఇలా సపరేట్ చేయాలి, ఎట్లా చేయాలో నాకు కూడా అంత ఈజీ కాదు. మిషన్స్తో తయారు చేస్తారు, చేత్తో దంచి తీయడం చాలా కష్టంగా ఉంది, ట్రై చేశాను. అలాగే మనకి పంప్కిన్ సీడ్స్ ఇటీవల కాలంలో చాలా చాలా ఫేమస్ అయిపోయింది. మార్కెట్లో కూడా చాలా ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు. పంప్కిన్ సీడ్స్లో కూడా కొన్ని పౌష్టిక విలువలు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళందరికీ ఈ పంప్కిన్ సీడ్స్ చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అందులో చిన్న సైజ్ జీడిపప్పులు కనుక దొరికితే అవి వేసుకోండి, బాదాము. అలాగే దీంట్లో మనం తినేటప్పుడు మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం ఉప్పు వేసుకోండి. ఇందులో ఓట్స్ మనకి ఫిల్లర్ లాగా. అయితే మనకి మార్కెట్లో మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు నట్స్ తక్కువ, ఓట్స్ ఎక్కువగా ఉంటాయి. నేనేమో ఓట్స్ కంటే ఎక్కువ నట్స్ అన్ని రకాలుగా వేశాను. అందులో ఈ సబ్జ గింజలు కూడా కొంచెం తేమ ఏదున్నా కానీ అంతా పీల్చేసుకుంటుంది. సబ్జ గింజల్లో కూడా ఫైబర్. దీంట్లో ప్రతి సీడ్లో మళ్ళీ జన్మనిచ్చే శక్తి ఉంటుంది. అంటే ఈ సీడ్స్ మనం ఎక్కడ పెట్టినా మొలకొచ్చే శక్తి ఉంటుంది. ఆ సీడ్లలో మనం తీసుకొచ్చి ఇలా నట్స్ రూపంలో మనం వీటిని చక్కగా గ్రనోలా బార్ తయారు చేసుకున్నాం. ఉదయం పూట చిన్న బార్ తిన్నా కానీ మీకు బోల్డ్ అంత శక్తి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన పార్టీ జరుగుతుంది. ఏంటి పార్టీ అంటే అన్ని శక్తులు ఇవ్వగలిగిన పదార్థాలు అన్నీ మనం ఇందులో వేసేసుకున్నాం. ఈ విధంగా అన్నీ కలిపేసుకుందాం. ఇంకా నట్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రా కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి దీన్ని మనం బేకింగ్ ట్రేలో పెట్టి అవన్లో పెట్టుకుంటే ఈ నట్స్ ఆ తేమంతా వెళ్ళిపోతుంది. ఈ నట్స్ కూడా మనకి మంచిగా టోస్ట్ అయ్యి మంచి టేస్ట్ కూడా బయటకు వస్తుంది. సో మరి అవన్లో వీటిని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మీకు కావాల్సిన నట్స్ అన్నీ వేసుకోండి. ఇందులో టేబుల్ మీద ఇలా ప్లాస్టిక్ కవర్లా తీసుకున్నాను. ఈ గ్రనోలా బార్ తయారు చేయడానికి క్లీన్ ర్యాప్ అంటాం కదా, దీనిపైన మనం చేసిన మిశ్రమాన్ని ఈ విధంగా వేసేసుకోండి. తయారు చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఆ రోల్ చేసి మళ్ళీ ఇప్పుడు చేత్తో ఉండలు కట్టాలనుకోండి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే కనుక వీటిని ఇలా సింపుల్గా చేసుకోవాలి అంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. తర్వాత మనం దీన్ని దగ్గరికి చేసుకొని ఎలా చేయాలో చూపిస్తాం. ఒక ముద్దలా తయారు చేసుకుందాం. చూడండి, క్లీన్ ర్యాప్ తీసుకొని దీనిపైన ఇలా ఫోల్డ్ చేసుకోండి. బయటికి రాకుండా దీన్ని కాపాడుతుంది. తర్వాత దీన్ని ఇలా పైకి వేసేయండి. ఇప్పుడు
మనకి దీన్ని మంచి బర్ఫీ ఎలా తయారు చేస్తాం ఆ విధంగా దీన్ని తయారు చేసుకుందాం. రోలింగ్ పిన్ తీసుకోండి, దాన్ని ఈ విధంగా రోల్ చేసేయండి. చూడండి మన మిశ్రమం లోపల ఉంది, మనకి చేతికి ఎక్కడ అంటకుండా మనం ఈ విధంగా దీన్ని ప్రెస్ చేసేసి ఇలా తయారు చేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనకి ఈజీగా మనం చేసేసుకున్నాం. మన ఇంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి డేట్స్ తోటి కూడా చేసుకున్నప్పుడు ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా రోలింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్లాస్టిక్ని మళ్ళీ దీన్ని పైన తీసేద్దాం. వీటిని తీసేసి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవడమే. సో నా దగ్గర కత్తి ఉంది, దాంతో ఈజీగా కట్ చేసుకుంటాను. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చూడండి. ఈ మాత్రం సైజ్ మనకి రెడీ అయిపోతే చాలా బాగుంటుంది. దాని తర్వాత మన దగ్గర సిలికాన్ మ్యాట్ ఉంది, దీనిపైన వేసేసి దీన్ని ట్రే మీద వేసి బేక్ చేసుకోవడమే. సో దీనిపైన ఇలా పెట్టండి, మన ఈ క్లీన్ ర్యాప్ అంతా వేసుకొని దీన్ని ఇలా తిప్పేసుకుందాం. తర్వాత మన దగ్గర ఇలా ర్యాక్ ఉంటే ఆ ర్యాక్ పైనకి దీన్ని షిఫ్ట్ చేసేసుకొని మనం చేద్దాం. చాలా జాగ్రత్తగా సింపుల్గా దీన్ని ఉల్టా దీనిపైన వేసేసుకుందాం. చూడండి ఇలా వేసి కింద పెట్టేసుకొని దీన్ని మరో పక్కకి తిప్పండి. జాగ్రత్తగా ఈ దానిపైన తీసేయండి. లైట్గా విరిగినా ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు మనం చేసిన ఆ కటింగ్ ఏదైతే ఉందో దాన్ని స్లైట్గా జరుపుకోండి, ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసుకోండి. ఈజీగా చేసుకొని దీనిపైన మనం పెట్టి బేక్ చేసేద్దాం. చేసుకోవడం కూడా చాలా ఈజీ. చిన్న నైఫ్ ఉంది, దాన్ని సపరేట్ చేయండి. ఒక్కొక్కటి ఈ విధంగా చేసేసి గ్యాప్స్ పెట్టండి కొంచెం అందులో నుంచి, ఎందుకంటే ఇవి డ్రై అయినప్పుడే మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా చేసుకొని కొంచెం దూరం జరుపుకోండి. మరొక పీస్ ఇక్కడ ఉంది. ఇలా చేసి మిగతావన్నీ కూడా చేసుకొని దీన్ని బేక్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ నట్స్ జాగ్రత్తగా దీన్ని పెట్టేశాను. కట్ చేసుకొని వీటిని మళ్ళీ ఎక్కడన్నా లూజ్గా ఉంటే లైట్గా దీన్ని ట్యాప్ చేస్తే చాలు. ఇవి డ్రై అయిపోయినప్పుడు ఇవి చక్కగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా ప్రతి దానికి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. అంతే, ఇంకేంటి మన గ్రనోలా బార్స్. ఇదే మార్కెట్లో కొనాలనుకోండి బోల్డ్ ఖరీదు, అందులో లేనిపోని కెమికల్స్ అన్నీ కలుపుతారు. మనమైతే చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవి రోజుకి ఒక్కటి తిన్నా 3 వారాల పాటు చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. అవన్లో 170 సెంటీగ్రేడ్లు ఒక 15 నిమిషాల పాటు దానిపైన పెట్టండి. ఆ వేడెక్కుతుంది, అందులో నుంచి తేమ బయటకు వచ్చేస్తుంది. బయట తీసి కొంచెం సేపు చల్లార్చండి. అంటే రూమ్ టెంపరేచర్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ బార్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక 15 నిమిషాల పాటు మనం చక్కగా దీన్ని బేక్ చేసుకుందాం. కొంచెం ఇలా గాలి తగిలితే మళ్ళీ పర్ఫెక్ట్గా తయారైపోతాయి. తర్వాత ఇవి తీసి కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఈ సైజ్ చేసుకుంటే పీస్ మనకి ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది. చల్లారిన తర్వాత వీటిని పొడి చేసుకోవాలి. గ్రానోలా బార్స్ రెడీ అయిపోయాయి. అయితే వీటిని చేసుకోవడం చాలా ఈజీ, తినడం అంతకంటే ఈజీ. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసేసుకున్నాం. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ కూడా మనకు ఉన్నాయి. సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు. ఇలా రకరకాల నట్స్ అన్నీ వేస్ట్ చేసుకోండి, తినండి. గ్రనోలా బార్ అనండి, బైట్ అనండి, హెల్తీ టేస్టీ గ్రనోలా బైట్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం మిక్సీ జార్లో కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, ఓట్స్ చూపించిన విధంగా వేసి బరకగా పొడి చేసుకోండి. ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి తేనె ఆ మిశ్రమాన్ని కలిపి దీంట్లో డేట్స్, సోంఫు, నువ్వులు, డ్రైడ్ క్రాన్బెర్రీస్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, జీడిపప్పు, బాదాం, ఉప్పు, ఓట్స్, అలాగే సబ్జా గింజలు అన్నీ వేసేసి చూపించిన విధంగా కలిపి వాటిని మీరు ఒక క్లీన్ ర్యాప్ కవర్లో చూపించిన విధంగా ఫ్లాట్గా స్ప్రెడ్ చేసి దాన్ని ముక్కలుగా డివైడ్ చేసి అవన్లో 170 సెంటీగ్రేడ్ల టెంపరేచర్లో 15 నిమిషాల పాటు బేక్ చేసి వీటిని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని 3 వారాల పాటు చక్కగా ఈ గ్రనోలా బార్స్ని ఎంజాయ్ చేయవచ్చు.